Welcome back to our channel, My Education Studio. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ ని చూసాం కదా. సో ఈ రోజు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని చూద్దామా, బేసిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. ఏ ఈజ్ మ్యారీడ్ టు బి, డి ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ సి, బి ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఈ, హూ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ సి, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. ఇక్కడ వచ్చేసి మనకి ఏ బి పార్ట్నర్స్ అని తెలుస్తుంది ఫస్ట్ పాయింట్. సో ఆ రిలేషన్ మనం ఫస్ట్ వేసుకుందాం. ఏ బి, సో వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటంట, హస్బెండ్ అండ్ వైఫ్. సో మనం నేను స్టార్ యూజ్ చేసుకున్నాను, మీకు నచ్చిన సింబల్ యూజ్ చేయొచ్చు. బట్ ఒకరి వీడియోస్ ఏమైనా చూస్తున్నారని అంటే సో దానికి రిలేటెడ్గా మీరు వాళ్ళు యూజ్ చేసేదే యూజ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ సిబ్లింగ్స్కి నేను యూజ్ చేసే సింబల్ ఈక్వల్ టు. ఓకేనా, వాళ్ళిద్దరు ఈక్వలే అన్నట్టుగా. ఓకే, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, కి ప్లస్ సింబల్. అండ్ ఆల్సో నెక్స్ట్ రిలేషన్ ఏంటి, బి ఈజ్ మదర్ ఆఫ్ ఏ. ఇక్కడ బి జెండర్ మనకు అర్థమైంది. బి ఈజ్ మదర్ ఆఫ్ ఈ. హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, హూ ఈజ్, ఈ పక్కన హూ ఉంది. ఇక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎగ్జామ్స్ లో. ఓకేనా, ఈ పక్కన ఉంది అంటే ఈఏ బ్రదర్ ఎవరికి, సి. ఏ బ్రదర్ అంటే ఈ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి అన్ని రిలేషన్స్ వచ్చినట్టేనా. ఓకే, ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. అండ్ ఆల్సో మనకు తెలిసిన పాయింట్ ఏంటి, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి అంటే ఈ కూడా ఈ డి కూడా సిబ్లింగ్సే కాబట్టి డి సింబల్ ప్లస్. సో ఇక్కడ మనకు తెలియని జెండర్ సిది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా అదే, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. ఏ జెండర్ మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి అన్ని జెండర్స్ తెలుసు, సి జెండర్ తెలియదు. బట్ ఆల్సో సి, హౌ సి ఈజ్ రిలేటెడ్ టు ఏ. ఏకి సి ఏమవుతాడు, ఏదర్ ఏమవుతాడు మీరు గెస్ చేయండి. ఏదర్ కొడుకు కానీ కూతురు కానీ, మీన్స్ సన్ ఆర్ డాటర్ అవుతారు. ఓకేనా, ఆప్షన్స్లో ఏముంది, సన్ ఉంది. బట్ ఆల్సో డాటర్ కూడా అవ్వచ్చు కదా. సో ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మనకి రెండు ఆన్సర్స్ కూడా ఏదో ఒకటి అవుతుంది అన్నప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మాత్రం కాన్ఫిడెంట్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. Pointing to a photograph, Ram said, "This man is the husband of the daughter-in-law of my great-grandfather's only grandson who has only one child. How is Ram is related to grandson's daughter-in-law?" ఫస్ట్ రామ్ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో రామ్ నేర్చుకుందాం. ఓకేనా, రామ్ ఏంటంటున్నాడు, దిస్ మ్యాన్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ది డాటర్-ఇన్-లా ఆఫ్ మై గ్రేట్-గ్రాండ్-ఫాదర్. మీన్స్ రామ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎక్కడున్నారు, ఇక్కడ వేసుకుందాం పైకి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ గ్రాండ్ ఫాదర్. సో ఇది మన క్వశ్చన్ లెవెల్. సో ఆప్షన్స్ కొంచెం అర్థం అవ్వడానికి నేను వేసుకుంటున్నాను. ఓకే, ఫాదర్ అండ్ ఇక్కడ మనకి ఫాదర్ కింద రామ్ ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడంట, దిస్ మ్యాన్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ది డాటర్-ఇన్-లా ఆఫ్ మై గ్రాండ్-గ్రాండ్-ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ సన్ హూ హ్యాస్ ఓన్లీ చైల్డ్. ఓకే, గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ సన్ మీన్స్ రామ్ యొక్క ఫాదర్. ఓకే, రామ్ యొక్క ఫాదర్ యొక్క డాటర్-ఇన్-లా, రామ్ యొక్క ఫాదర్ యొక్క డాటర్-ఇన్-లా అన్నాడు. బట్ మనకు అక్కడికి క్లారిటీ లేదు, ఏంటంటే ఇంకో చైల్డ్ కూడా ఉండొచ్చు కదా అని ఫాదర్కి. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది చూడండి, గ్రాండ్ సన్కి హూ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ మీన్స్ ఆ హూ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ రామ్. సో రామ్ వాళ్ళ యొక్క వైఫ్ అవుతుంది. ఎవరు, ఆ డాటర్-ఇన్-లా, సమ్ ఎక్స్ పర్సన్ డాటర్-ఇన్-లా మనకి క్వశ్చన్ల ప్రకారంగా. సో ఇక్కడ రిలేషన్ ఏంటి అడిగాడంట, హౌ ఈజ్ రామ్ రిలేటెడ్ టు దట్ గ్రాండ్ సన్స్ డాటర్-ఇన్-లా. గ్రాండ్ సన్ ఈజ్ నథింగ్ బట్ రామ్ ఫాదర్, ఫాదర్ యొక్క డాటర్-ఇన్-లా. సో ఈ పర్సన్ రామ్కి ఏమవుతుంది, క్లియర్గా తెలుస్తుంది కదా మనకి, హస్బెండ్ అవుతాడు. సో హస్బెండ్ అనేది ఆప్షన్స్లో ఉందా, లేదు. సో ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టడానికి చాలా ఆలోచిస్తారు ఎవరైనా సరే. మనం చేసిన క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ అయిందేమో అని చెప్పి సో దీనిలోనే చాలామంది రాంగ్ ఆప్షన్ పెట్టేస్తారు. సో అట్లా చేయకూడదు.
మన ఆన్సర్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిషి ఇంట్రడ్యూసెస్ విశాల్ యాజ్ ద హస్బెండ్ ఆఫ్ ది ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ హిజ్ మదర్. ఇక్కడ రిషి ఉన్నాడు. రిషి ఇంట్రడ్యూసెస్ విశాల్ husband of the only granddaughter, Rishi's mother. రిషి మదర్కి గ్రాండ్ డాటర్ అంట. అంటే రిషి మదర్కి గ్రాండ్ డాటర్, ఓన్లీ గ్రాండ్ డాటర్ అంటే సో అక్కడ ఏమవుతుంది, రిషి యొక్క చైల్డే అవ్వచ్చు అది. ఓకేనా, సో ఇది రిషి ప్లస్ అవుతుంది ఎందుకంటే హిజ్ మదర్ అన్నారు కదా. సో రిషి హ్యాస్ నో సిబ్లింగ్స్. హౌ విశాల్ ఈజ్ రిలేటెడ్ టు, ఇక్కడ గ్రాండ్ డాటర్కి హస్బెండ్ అన్నారు విశాల్, సో విశాల్ ఇక్కడ వస్తుంది. క్వశ్చన్ ఏంటి, హౌ విశాల్ ఈజ్ రిలేటెడ్ టు రిషి. రిషికి విశాల్ ఏమవుతాడు, సో గ్రాండ్ డాటర్ వచ్చేసి రిషి కూతురు అన్నప్పుడు విశాల్ ఏమవుతాడు, సన్ ఇన్ లా అవుతాడు. సో ఆప్షన్ వచ్చేసి 3. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఆన్సర్ని బిల్డ్ చేసుకోవాలి. చిట్టి ఈజ్ ద వైఫ్ ఆఫ్ రామ్. చిట్టి, ఇక్కడ నేమ్స్ ఇచ్చినప్పుడు మనం కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, చిట్టి అనగానే మనము సి అని పెట్టుకోవడం కానీ అలా చేసుకోవాలి. సో ఇది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇక్కడ చెప్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను, కానీ మీకు ఎగ్జామ్స్లో మాత్రం డిసిఆర్ అలా పెట్టుకోవాలి. ఓకే, ద్రావిడ్ ఈజ్ ఓన్లీ బ్రదర్ ఆఫ్ చిట్టి. ఓకే, చిట్టి అనేది ద్రావిడ్. ఓకే, ఇఫ్ పింకీ ఈజ్ డాటర్ ఆఫ్ చిట్టి. If Pinky is daughter of Chitti, how is Dravid related to Pinky? ఇక్కడ ఇంకో రిలేషన్ ఏంటి, చిట్టి రామ్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రామ్. ఓకే, ఇక్కడ వచ్చేసి how is Dravid related to Pinky. ద్రావిడ్ పింకీకి ఏమవుతారు, ఇక్కడ చిట్టి యొక్క బ్రదర్ కాబట్టి ఇక్కడ మదర్ కదా చిట్టి, సో చిట్టి యొక్క బ్రదర్ అంకుల్ అవుతారు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ మెటర్నల్ అంకుల్, బెటర్నల్ అంకుల్. సో మీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పాను ఏంటి, మదర్ సంబంధించి అయితే మెటర్నల్ అని, ఫాదర్కి వచ్చేసి పెటర్నల్ అని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, మెటర్నల్ అవుతుంది, మెటర్నల్ అంకుల్. నెక్స్ట్ వన్, there are 6 members A, B, C, D, E and F in a family. E is the brother of A's husband, F is the mother of E, B is the daughter of D and A, and the granddaughter of C. Okay, how is C related to E? E is brother of A's husband. ఇక్కడ A's husband ఎవరో మనకు తెలియదు, తర్వాత చూద్దాం. ఓకే, A's husband means plus, and also E is brother of కాబట్టి E కూడా plus. ఓకే, F is mother of E. F is mother of E means F is mother of E. F. Okay, and B is daughter of D and A. B is daughter of D and A. Okay, daughter. So అర్థమైందా, daughter of D and A అంటే DA must be wife and husband. Okay, and ఇక్కడ and the granddaughter of C. ఇక్కడ మీరు పాయింట్ గమనించాలి, ఇక్కడ E అనేది A's హస్బెండ్కి బ్రదర్, సో D అండ్ A వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్. A's హస్బెండ్ ఎవరు అవుతారు అప్పుడు, D అవుతారు కదా, సింపుల్. ఏడి వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలంటే A's హస్బెండ్ D అవ్వాలి. ఓకే, ఇక్కడ రిలేషన్ వచ్చేసి D. ఓకే, అండ్ ఇక్కడ Dకి ఓకే
వీళ్ళకి చైల్డ్ బి. ఓకే, అండ్ ది గ్రాండ్ డాటర్ ఆఫ్ సి. బి అనేది గ్రాండ్ డాటర్ ఆఫ్ సి అంటే సారీ, ఇక్కడ బి కాదు, సి. ఇక్కడ మనకి క్వశ్చన్లో క్లియర్గా తెలుస్తుంది. దెర్ ఆర్ 6 మెంబర్స్. మొత్తం అన్ని ఆల్ఫాబెట్స్ కవర్ అయ్యాయి కానీ సి కవర్ అవ్వలేదు. సో మనం ఎఫ్ హస్బెండ్ మస్ట్ బి సి. సో ఈ సికి ఏమవుతాడు? సన్ అవుతాడు. అలానే సిఈకి ఏమవుతాడు? ఫాదర్. దట్స్ ఇట్. Thank you for watching. Please do like, share, comment and subscribe to our channel.